బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. కంభం మీదల వీధులు ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘటనలో తమ్ముడు శ్యామ్ను చంపేశారు అన్నదమ్ములు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేశారు నిందితులు. శ్యామ్ శరీరాన్ని 3 ముక్కలు చేసి కాలువలో పడేశారు అన్నదమ్ములు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడికి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అన్నదమ్ములకు సంబంధించి ఆస్తి తగాదాలే ఇంతటి దారుణానికి దారి తీశాయా? విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మృతదేహాన్ని పోలీసులు అక్కడ స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. కంభం మీదల వీధులు ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘటనలో తమ్ముడు శ్యామ్ను అన్నదమ్ములు కలిసి చంపేశారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేశారు నిందితులు. ఆ తర్వాత కాలువలో పడేశారు అన్నదమ్ములు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హత్య చేసినట్లుగా అనుమానించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకుని ఆ డీటెయిల్స్ని సేకరించే పనిలో పడ్డారు. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్ళి ఆ డీటెయిల్స్ తీసుకుందాం. శ్రీనివాస్, ఈ ఘటనకు కేవలం ఆస్తి తగాదాలే కారణమా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? సచిన్, ఈ ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘటన సంబంధించి అయితే ఈ కేసు ప్రత్యేకించి వేరని చెప్పుకోవాలి. ఎందుకంటే మూడో వ్యక్తి అంటే ఇప్పుడు ముత్తుడు ఎవరైతే ఉన్నారో శ్యామ్, 4వ కాశీ, వీళ్ళు నలుగురు కలిసి కూడా ఎప్పుడు మద్యం సేవిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు వృత్తిరీత్యా లారీ డ్రైవర్లు కావటం. కాకపోతే శ్యామ్ కొద్దిగా యాగ్రెసివ్ గా ఉండేవాడు. స్థానికులతో కూడా ఎప్పుడు గొడవ పడుతుంటాడని చెప్పేసి అక్కడ ప్రాథమికంగా తెలిసిన అంశం. ఇటీవల కాలంలో ఏం జరిగిందో ఏం తెలియదు, నలుగురు మద్యం సేవించారు. ఈ సమయంలో కూడా ఒక గొడవ అయితే జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ గొడవల నేపథ్యంలోనే, అంటే 2 రోజుల క్రితం జరిగిన ఈ గొడవల నేపథ్యంలోనే ఈ హత్యకు ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం ఏంటి అంటే ఆస్తి గొడవలా లేకపోతే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా అని చెప్పేసి. అయితే మనకి తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం మటుకి ఏదన్నా వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంది, అది బయటపడటం వల్లే ప్రధానంగా ఈ సమస్యకి ఈ హత్యకి ప్రధాన కారణం అని చెప్పుకున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఇవ్వడానికి కానీ, అటు కుటుంబంలో అన్నదమ్ములు కానీ తల్లి లక్ష్మీదేవి గాని ఎవరూ లేకపోవడం కూడా ఈ కేసుని ఛేదించడం పెద్ద సమస్యగా మారింది. అంటే అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారా శ్రీనివాస్? వీళ్ళు పెద్ద కుమారులు ఇద్దరికి వివాహం అయింది. వాళ్ళ భార్యలు కూడా వేరుగా ఉంటున్నారు. కానీ ఎప్పుడన్నా మద్యం తాగాలనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారు. ఎందుకంటే ఆ ఖమ్మం ప్రాంతంలోని మేదర వీధిలో వీళ్ళు ఉంటారు. ఈ ఇల్లు కూడా చివరిగా ఉంటుంది. వీళ్ళతో ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మృతుడు ఉన్నాడో శ్యామ్ అనే వ్యక్తి, అతను ఎప్పుడు కూడా ఆ చుట్టుపక్కల చిన్న దొంగతనాలు చేస్తూ మద్యంలో మత్తులో ఉంటాం, గొడవ పట్టు. ఇటీవల కాలం కూడా ఒక ఇంటి పక్కన వారు కూడా అతని మీద దాడి చేసి దేహశుద్ధి చేశారు వేరే విషయంలో అని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంది. కాకపోతే ఈ నలుగురు కలిసి గత 2 రోజుల క్రితము మద్యం సేవించారు. ఈ మద్యం మత్తులోనే చెలరేగిన గొడవ కారణంగా పెద్దవాడు అయినటువంటి సుబ్రహ్మణ్యం, 2వ వాడు సూరి, చివరివాడు అయినటువంటి కాశీ, ఈ ముగ్గురు కలిసి కూడా అతన్ని శ్యామ్ని, అంటే మృతుడు కడియం శ్యామ్ అయితే ఎవరున్నారో అతన్ని హత్య చేసిన తర్వాత ఆ బాడీని మాయం చేసే ఉద్దేశంతో కూడా వారు ఒక పెద్ద ప్రణాళిక రచించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థానికంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో పనిచేసే ఒక వ్యక్తి సహకారం తీసుకొని బాడీని కూడా డిమాలిష్ చేయాలనే ఆలోచనతో కూడా అతను సహకారం తీసుకోవటం, అతను రావటం చూసి కొంత భయపడి అతనితో కూడా బేరం కుదుర్చుకున్న నేపథ్యంలో అతను భయపడి ఈ కేసుకు దూరంగా ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళే ఒక ఊరి చివర ఉన్నట్టు నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడే బాడీని ముక్కలుగా చేసి 3 సంచులో ఉన్న పక్కనే ఉన్నటువంటి నక్కలగుంట పంట కాలంలో 3 ప్రదేశాల్లో వేయడం కూడా జరిగింది. ఇది ఈ రోజు సాయంత్రం పోలీసులు తెలిసిన వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం అవి కూడా కలెక్ట్ చేసుకొని అతను ముఖం, అంటే ఒక సంచిలో ఉన్న అతని ముఖం ఆధారంగా కూడా అతను కడియం శ్యామ్ అని గుర్తించడం, గత 2 రోజుల నుంచి కూడా ఇంటికి తాళం వేసి ఉంచడం, వాళ్ళ తల్లి లక్ష్మీదేవి గారు కానీ ముగ్గురు అన్నదమ్ములు కానీ ఎవరు లేకపోవడం కూడా దీని మీద అయితే అనుమానం అవుతుంది. కాకపోతే గత 2 రోజుల క్రితం జరిగిన ఈ గొడవకు ప్రధాన కారణంగా అని చెప్పేసి స్థానికులకు దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు అయితే ఆ విధంగా అయితే లోత విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దీనికి ఒక ఆస్తి తగాదాలే కారణం కాదు. ఎందుకంటే వీళ్ళు బేసికల్ గా స్థానికులు కాకపోవడం కూడా, వీళ్ళు మరాఠీ వాళ్ళు ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారని చెప్పేసి స్థానికులు అంటున్నారు. కొంతమంది ఇక్కడే మేదర కుటుంబానికి చెందిన వారు అన్నారు. మొత్తానికి వారి గురించి అయితే ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల కూడా ఇక్కడ కేసుకి అయితే పెద్ద సమస్యగా ఉంది. కాకపోతే ఉన్న సమాచారంతో పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. అంటే ఈ హత్య ఎప్పుడు జరిగిందని గుర్తించడం జరిగింది. పోలీసులకు సమాచారం ఎలా అందింది?
పంటకాలంలో పక్కన ఉన్నటువంటి ఈ 3 మూటలకి కొద్దిగా స్మెల్ రావటం, ఈ దోమ పోయి అంటే వీధి కుక్కలు వాటి దగ్గరికి వెళ్ళి వాసన తోటి వీటన్నిటిని గమనించినటువంటి స్థానికులు, ఎందుకంటే ఇటీవల కోళ్ళ వ్యర్థాలు కూడా పంటకాలలో పక్కన ఇస్తున్నారు, దానివల్ల కుక్కలు వెళ్తున్నాయని చెప్పేసి అనుకున్నారు. కానీ స్థానికులు ఇది కొద్దిగా స్మెల్ రావటం, ఈ కుక్కలు ఎక్కువగా అక్కడికి వెళ్ళటం ఇవన్నీ గమనించి స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి ఖమ్మం సిఐ పోలీసులు కొంతమంది కానిస్టేబుల్ తో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మనిషి మృతదేహం అని గుర్తించిన తర్వాత ఎమ్మటే స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ నాగరాజుకి సమాచారం అందించారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా కూడా ఆ మూటలు విప్పి చూడగా అది ఒక మనిషి మృతదేహం. అక్కడ లభించిన తల ఆధారంగా కూడా ఇతను కడియం శ్యామ్ది. ఇతను గత 2 రోజుల నుంచి స్థానికంగా అంటే ఎప్పుడు లారీ డ్యూటీకి వెళ్ళినా అక్కడ తిరుగుతున్న మధ్య మత్తులో ఉన్నా సరే అక్కడ తిరుగుతున్నవాడు, కానీ 2 రోజుల నుంచి కనిపించలేదు. అంటే ఈ హత్య జరిగి 2 రోజుల క్రితమే జరిగింది. ఎందుకంటే 2 రోజుల క్రితం కూడా ఆ ఇంట్లో గొడవ అయింది, అన్నదమ్ములు ఎప్పుడు మధ్య మత్తులో అరుచుకుంటారు అదే విధంగా అని స్థానికులుగా భావించినప్పటికీ, కాకపోతే 2 రోజుల నుంచి శ్యామ్ కనిపించకపోవడం ఈ హత్య 2 రోజుల క్రితం జరిగిందని చెప్పేసి మనకైతే స్థానికంగా వారు అంటే స్థానికుల రియాక్షన్ ఏంటి? ఆ గొడవకు సంబంధించి ఏమైనా వాళ్ళు వినడం జరిగిందా, లేకపోతే ఈ అంశానికి సంబంధించి వాళ్ళతో ఏమైనా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉందా? శ్యామ్ అంటే ఇలా ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇలా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి, అన్నలను బెదిరిస్తున్నారు, ఇలాంటి ఏమైనా అంశాలని స్థానికులతో చర్చించాడా శ్యామ్? కాకపోతే గతంలో జరిగిన గొడవలు వాళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవు, కాకపోతే ఉన్న చిన్న ఇల్లు కొద్దిపాటి స్థలం విషయంలో కూడా గతంలో చిన్న వాదనలు జరిగాయి. అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకో, ఎందుకంటే ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇద్దరున్నారు కాబట్టి ఇతను కొద్దిగా జులాయిగా తిరగటం, మద్యంకి బానిస అవటం, అదేవిధంగా కొద్దిగా వమనైజర్ కావటం ఇలాంటి ఉండటం వల్ల కూడా వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు ఆశ్రయించుకుంటా అతన్ని తిడుతూ ఉండేదని స్థానికులు చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అక్కడ జరిగిన సంఘటనలో తల్లి కూడా వాళ్ళ 3 అన్నదమ్ములకు ఎవరైతే పెద్దవాళ్ళు 2 ఉన్నారో అదేవిధంగా చివరి వాడికి కూడా 3కి సపోర్ట్ చేసింది. ఒక రకంగా తల్లి సహకారంతో హత్య చేశారని చెప్పేసి కూడా అక్కడ వినిపిస్తున్న వార్త. కాకపోతే జరిగిన సంఘటన తర్వాత అక్కడ ఆ ఇంట్లో తాళం వేసి ఉండడం, ఆ ఇంట్లో ఎటువంటి ఆధారాలు కనీసం ఆధార్ కార్డు కానీ ఫోటో కానీ గ్రూప్ ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు లేకపోకుండా చేయటం ఇది ప్రీ ప్లాన్డ్ గా అన్నదమ్ములు కలిసి చేసిన మర్డర్గా అయితే పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఒక సోదరుడు సమాచారం ఇచ్చినట్టుగా, అతను సోదరుడు కాదు స్థానికంగా ఉన్న వ్యక్తి, అతని సమాచారం మేరకు వీళ్ళు 3 కలిసి హత్య చేశారని చెప్పేసి భావిస్తున్నారు. గత కొంతసేపటి క్రితం కూడా వాళ్ళ తల్లే హత్య చేసింది, తల్లే 3 ముక్కలుగా చేసింది అని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే వచ్చింది. కాకపోతే తల్లికి ఆ శక్తి లేదు, ఎందుకంటే ఇతను 34 సంవత్సరాల యువకుడు, ఇతన్ని ఆమె సుమారు 60-65 సంవత్సరాల వ్యక్తి. ఏ క్వశ్చన్ అంటే ఏ యాంగిల్ లో చూసుకున్నా సరే అతని మీద దాడి చేసి అతన్ని అంటే ఇటు 3 అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తల్లి లక్ష్మి కావచ్చు, ఈ 4గురిలో ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా పోలీసులు? లేదు, సమాచారం ఆలస్యంగా రావడం, అంటే హత్య జరిగి 2 రోజుల క్రితం అయినా కూడా ఆ సమాచారం ఆలస్యంగా పోలీసులకు రావడం, పోలీసులకి అంటే కనీసం ఆ పేర్లు తప్పితే ఎటువంటి క్లూ లేకపోవడం కూడా పోలీసులు విచారణ కొద్దిగా అంతరాయం ఏర్పడవచ్చు. కాకపోతే పోలీసుల మట్టికి జరిగిన ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో పశ్చిమ ప్రాంతాల్లో ఈ వరుస హత్యలు కొంత కలవరానికి గురి చేస్తుంది. ఆ పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఉన్న కొద్దిపాటి సమాచారంతో వాళ్ళ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే గత 2 రోజుల నుంచి స్థానికంగా ఉన్న ఇల్లు తాళం వేసి ఉండటం, ఆ ఇంట్లో కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. కనీసం అక్కడ ఏదైనా గొడవ జరిగిన మద్యం తాగారని ఒక ఆనవాళ్ళు తప్పితే అక్కడ గొడవ జరిగినట్టు కూడా ఇంకా లేదు. కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్న సమాచారం ప్రకారం పోలీసులు చెప్తున్న క్లూస్ ఆధారంగా కూడా అతన్ని అక్కడ కొట్టి చంపేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక గడ్డివామ దగ్గర తీసుకెళ్లి అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా డిమాలిష్ చేసి ఆ బాడీని మాయం చేద్దామన్న ఆలోచనతో కూడా అతనితో కూడా బేరం కుదుర్చుకున్నారు. ఆ బేరం కుదరకపోయేసరికి ఆ బాడీని వీళ్ళే ముక్కలుగా చేసి 3 బస్తాల్లో వేసి అక్కడ ఉన్నటువంటి నకలగుంట పంటకాలంలో వేశారని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఆధారాలు బట్టి స్థానికంగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఇదే కోణంలో అయితే విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మృతుడు శ్యామ్కి సంబంధించింది కానివ్వండి, అతను బేసికల్ గా కూడా చదువురాని వ్యక్తులు కావటం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇలాంటివి లేవు. కనీసం అక్కడ ఇంట్లో ఆధార్ కార్డులు కానీ వాళ్ళకి సంబంధించి గ్రూప్ ఫోటోస్ కానీ కనీసం ఒక పాస్ ఫోటో కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. ఇది అసలు ఏ కోణంలో జరిగిందా, ఇంకా అసలు దీనికైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెప్పేసి అయితే పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మం నుంచి అయితే కనిపిస్తుంది. సచిన్ రైట్ శ్రీనివాస్, మొత్తంగా అయితే మాత్రం ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. కంభం మేదర వీధిలో 3 అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘటనలో తమ్ముడు శ్యామ్ను చంపేశారు అన్నదమ్ములు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేశారు నిందితులు. శ్యామ్ శరీరాన్ని 3 ముక్కలుగా చేసి కారులో పడేసినట్టుగా తెలుస్తోంది అన్నదమ్ములు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
సార్ ఆడికంటే ఫ్రీ RTV